హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ రోజైతే మీకోసం ఇంకొక స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇది కూడా బేకరీ స్టైల్‌లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కాజు బర్ఫీని చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే కాకుండా హెల్తీ కూడా ఈ రెసిపీ అయితే. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులోకైతే నేను మెజరింగ్ కప్‌తో వేసుకుంటున్నాను. ఇక్కడైతే 2 కప్పుల క్యాషియోస్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కప్పుతో అయితే మెజర్‌మెంట్స్ తీసుకుంటారో, అదే కప్పుతో అన్నీ కూడా మెజర్‌మెంట్స్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్స్ క్యాషియోస్‌ని ఈ విధంగా పౌడర్ అయితే చేసేసుకున్నాను. పౌడర్ అనేది చాలా సేపయితే మిక్సీ పట్టకూడదు. ఒక 2, 3 సార్లు ఆపి అయితే మిక్సీకి వేసుకోవాలి. లేదంటే అందులో ఉన్న నూనంతా గూడా వచ్చేస్తుంది. కాబట్టి పొడిగా రావాలంటే మనం మిక్సీ అయితే 2, 3 సార్లు అట్లా తిప్పుకునేసి తర్వాత మళ్ళీ జల్లెడ పట్టుకొని మళ్ళీ కూడా మిక్సీకి వేసుకొని, ఆ విధంగా అయితే మొత్తం అయితే పౌడర్‌నంతా కూడా జల్లెడ పట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే మొత్తం అయితే పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడైతే ఒక పాన్ పెట్టేసుకునేసి అందులో ఇక్కడైతే నేను ఒక 3/4 కప్ అంత షుగర్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం తక్కువగానే వేస్తున్నాను. ఇంకా అదే కప్పుతో కొద్దిగా హాఫ్ కప్ అంత నీళ్లు. ఇక్కడ ఈ విధంగా మనం షుగర్ సిరప్ అయితే ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. బాగా ఈ విధంగా షుగర్ అంతా కొద్దిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి ఉంటుంది కదా! యాలకుల పొడి కూడా వేసేసుకోండి. నా దగ్గర పొడి ఉంది కాబట్టి పొడి వేస్తున్నాను. మీకు యాలకులు ఉంటే కూడా యాలకుల్ని బాగా దంచేసి దాంట్లో లోపల ఉన్న పిప్పిని మాత్రం అయితే వేసేసుకోండి. ఇంకా ఫ్లేమ్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకునేసి మనం పాకం అయితే రెడీ చేసుకోవాలి. ఈ పాకం కన్సిస్టెన్సీ మనకి ఇక్కడ ఈ విధంగా థ్రెడ్ వస్తుంది కదా! థ్రెడ్ లాగా వచ్చేంత వరకైతే మనమైతే పాకాన్నయితే ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు పాకమైతే రెడీ అయిపోయింది. ఇందులోకి మనము అప్పుడే జల్లెడ పట్టేసుకున్న కాజు పొడినైతే యాడ్ చేసుకుందాము. ఇంకా ఇప్పుడైతే ఈ మిక్చర్‌నంతా కూడా నీట్‌గా అయితే అడుగంటకుండా బాగా కలుపుకుంటూ, తిప్పుకుంటూ ఉండాలనమాట. ఎక్కడ గూడా ఉండలు లేకుండా. ఇంకా దీంట్లోకైతే కొద్దిగా నెయ్యి గూడా వేసేసుకునేసి నేనైతే బాగా తిప్పేసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. కాబట్టి నేనైతే నెయ్యి కొంచెం ఎక్కువగానే వేశాను. మనకి ఈ కన్సిస్టెన్సీ కొంచెం ఈ ముడతలు పడుతుంది కదా! ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకైతే ఈ పాకాన్నయితే బాగా ఉడకపెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బటర్ పేపర్‌ని అంటే ఒక బటర్ పేపర్ మీద కొద్దిగా నెయ్యి వేసేసుకునేసి దానిపైనైతే ఇప్పుడు మొత్తం అంతా గూడా పాకం అంతా కూడా వేసేసుకునేద్దాము. ఇది కొంచెం బాగా ఇట్లా చూడండి మనకి జారిన కన్సిస్టెన్సీతో ఉంది కదా! ఇదైతే బాగా చల్లారాలి. ఇప్పుడైతే బాగా వేడి వేడిగా ఉంది. ఇంకా పిండైతే వేడిగా ఉంది కాబట్టి మనము కాలుతుంది కదా! అందుకనేసి ఈ విధంగా బటర్ పేపర్‌తోని మనము ఇటుపక్క నుంచి అటుపక్కకి, అటుపక్క నుంచి ఇటుపక్కకి ఈ విధంగా వెళ్ళిపోకుండా బయటకి పిండినైతే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే మనకి పిండనేది కొద్దిగా చల్లారిపోతుంది వెంటనే. అంతే కాకుండా మనకి చేతికి మెత్తుకోకుండా ఉండాలంటే కొద్దిగా నెయ్యి వేసుకొని చేత్తో గూడా ఈ విధంగా చపాతీలాగా చేసేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా పిండంతా కూడా చల్లారిపోయి ఇంక కొంచెం గట్టిపడిన తర్వాత ఇప్పుడైతే ఇంకొక బటర్ పేపర్ పెట్టేసుకునేసి మన ఇంట్లో చపాతీ కర్ర ఉంటది కదా! చపాతీ కర్రతో అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ఈ చపాతీ థిక్‌నెస్ అయితే మనకి బర్ఫీ థిక్‌నెస్ ఎంత కావాలనుకుంటామో అంతవరకైతే పిండినైతే బాగా రుద్దేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇంత థిక్‌నెస్‌తో అయితే చేసుకున్నాను. ఇంకా నా దగ్గరైతే సిల్వర్ వోక్ ఉన్నింది కవరు. ఈ కవర్‌నైతే వేసుకున్నాను బేకరీ స్టైల్‌లో వస్తుందనేసి. మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకా ఆ విధంగా వేసేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా మనము చాక్ తీసుకొనైతే కట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం డిఫరెంట్ సైజెస్‌లో చిన్నగా, పెద్దగా కూడా కట్ చేశాను. ఇంక చిన్న పిల్లల కోసం కాబట్టి వాళ్ళు పెద్దగా కట్ చేసిస్తే వాళ్ళు తినరు కదా! అందుకనేసి కొంచెం చిన్నగా కొన్ని, కొన్ని పెద్దగా కొన్ని ఆ విధంగా కట్ చేశాను. ఇంక అంతే అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా, హెల్తీగా మనము కాజు బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే తినడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది. అంతే కాకుండా చాలా సాఫ్ట్‌గా చాలా వచ్చిందనమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. చాలా క్విక్‌గా కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఇంక అప్పుడే కూడా తినేయొచ్చనమాట. చాలా బావుంటుంది. ఇంకా దీన్నైతే ఒక 4, 5 డేస్ అయితే మనం పెట్టుకొని కూడా తినొచ్చు. చాలా బావుంటుంది. అంతే అండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.